ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. నిజంగా అసలు ఏం జరుగుతుందో అర్థం కూడా అవ్వటం లేదు. పసి కందులపై అత్యాచారాలేంటి? బయటకెళ్ళాలంటే భయమేస్తుంది. అలాని బయటకెళ్ళడం మానేలేం. బయటకి పంపాలంటే భయమేస్తుంది. అలా అని పంపకుండా ఉండలేం. చిట్టి చిట్టి పిల్లలండి, చిట్టి చిట్టి ప్రాణాలు. వాళ్ళు ఏం చేశారు? ఒకప్పుడు అమ్మాయి డ్రెస్ సెన్స్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయంటే చంటి పిల్ల ఏం చేసిందని ఇప్పుడు ఆ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు కదా. ఏదైనా మైండ్ సెట్ పట్టుంటుంది. వాళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి ట్రై చేయాలి. అసలు వాళ్ళ మైండ్ సెట్ మారడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారా? అసలు చిన్న పిల్లాడు కూడా పిచ్చి పిచ్చి థింకింగ్స్కి వెళ్తున్నాడంటే దానికి కారణం ఎవరు? యువర్ ఓన్. ఊరికనే ఫోన్స్ ఇచ్చేయడం, తినకపోతే ఫోన్స్, ఆ ఫోన్లో వచ్చే కంటెంట్ ఏంటి అసలు చూస్తున్నారా? చిన్న చిన్న పిల్లలు ఏం వయసులో ఏం చేస్తున్నారో కొంచెమైనా అర్థమవుతుందా? నిజంగా ఏం జరుగుతుందో తెలుస్తుందా? వాళ్ళ థింకింగ్ మారాలంటే ముందు మనలో మనం మార్పు తేవాలి. థింకింగ్ అంటే ఏదేదో చేయక్కర్లా. జస్ట్ ఏది రైట్, ఏది రాంగ్, ఏది మంచి, ఏది చెడు చెప్తే చాలు. దీనివల్ల ప్రాబ్లం ఎవరికి ఏంటి అంటే మనకి మాత్రమే ప్రాబ్లం ఉంది. మనకి మాత్రమే. అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందరికీ ప్రాబ్లం వస్తుంది దీనివల్ల. ఫ్యూచర్లో ప్రాబ్లం పీక్స్లోకి వెళ్తుంది. ఇప్పుడేం తక్కువ తినలేదు. చిన్నపిల్లలపై ముసలోళ్ళు కూడా అత్యాచారం చేస్తున్నారు. చిన్నపిల్లలపై చిన్న పిల్లలు కూడా అత్యాచారం చేస్తున్నారు. 8th క్లాస్లో ఉన్నప్పుడు ఆడుకోవడం తప్ప తెలియని వయసు. ఇప్పుడు ఏది పడుతుంది మాట్లాడే వయసు. వాళ్ళు కూడా ప్రేమిస్తున్నారండి. ప్రేమకి మీనింగ్ కూడా లేని ప్రేమ అది. కేవలం ఫోన్ అని చెప్పను, ఫోన్ వాడటంలో కూడా ఉంది. తినకపోతే ఫోన్లు ఇచ్చేయడం, 10 నిమిషాలు, అది గంట. ఆ తర్వాత మూవీస్, బోల్డ్ మూవీస్ ఉన్నాయి, బట్ వాళ్ళు అవి చూడట్లేదు. ఏం చూస్తున్నారో మీకు కూడా తెలియట్లేదు. ఒకరు డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు కనిపించట్లేదు. బికాస్ చిన్నపిల్లలకి డ్రెస్ సెన్స్ ఏం ఉండదు కదా. ఏం మాట్లాడాలన్నా ఒక ఆలోచనతో మాట్లాడాలి, రైట్? నువ్వేం పెద్ద ఆలోచించేసావని నన్ను అడగచ్చు, బట్ ఏమీ మారదని తెలిసినా ఏదన్నా మాట్లాడాలి. అట్లీస్ట్ ఒక్కరైనా నాలా ఆలోచిస్తే బాగుండు, వాళ్ళ థింకింగ్ మారేలా ఏదన్నా చేస్తే బాగుండు. లైక్ మెడిటేషన్, మంచి చెప్తే బాగుండు. ఎనీ రిలీజియన్, ఎనీ బుక్స్, ప్రతి బుక్ టీచ్ చేస్తుంది కదా మంచి. ఆ మంచిని చెప్తే బాగుండు అనిపిస్తుంది. బికాస్ యూఆర్ ట్రయింగ్ ఇన్సైడ్. ఫ్యూచర్ని ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు బ్రతకడానికే భయం వేస్తుందంటే ఇంకా ఫ్యూచర్లో చావు తప్ప ఇంకేం దారి ఉండదేమో. జస్ట్ థింక్. మంచి నేర్పండి. మీరు నేర్పట్లేదు కాదు, ఆ మంచి దారిలోకే వెళ్ళేలా చూడండి. థ్యాంక్ యూ.